హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే శిల్పారామం వచ్చామండి మా ఫ్యామిలీతోటి. శిల్పారామం ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది చూస్తే రోడ్ జస్ట్ ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను శిల్పారామం. సో లోపల ఎంటర్ అయ్యామండి. ఈ శిల్పారామంలో ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఎలా ఉండే హౌజెస్, లైక్ అమ్మమ్మ నానమ్మ ఇల్లులు ఎలా ఉండేను విలేజెస్లో, అలా ప్రతిదీ కొంచెం అన్నీ మనకి కనిపించేస్తాయండి. గుడిసెలలో ఎలా ఉండే అప్పట్లో అలా. సో ఇలా వెళ్తుంటే చూసారు కదండి ఎలా ఉన్నాయో అప్పట్లో హౌజెస్ ఎలా ఉండే, అలా ముగ్గులు వేసేసి అండ్ చెట్లు బాగుంది కదండి. ఇక్కడ చూస్తారు కదండి శిల్పారామం అంటే అన్ని విగ్రహాలలాగా బాగా పెట్టారు. ఇది కృష్ణుడు లాగా 2 హ్యాండ్స్ వచ్చేసి బాగుంది కదండి. ఇక్కడ వచ్చేసి షాపింగ్ కూడా ఉందండి. గ్లాస్వేర్, బౌల్స్, కుకింగ్ ఐటమ్స్ ప్రతిదీ ఉన్నాయండి ఇందులో. మనకి పచ్చడి జార్స్, కూల్ డ్రింక్స్కి అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. ఇక్కడ చూస్తారు కదండి ఇది ఏంటంటే ఓల్డ్ ఏజ్ గుడిసెలు. ఇంతకుముందు నేను చెప్పాను కదండి ఓల్డ్ ఏజ్ గుడిసెలు ఎలా ఉండేను అప్పటి పీపుల్స్, అవన్నీ నేను మీకు ఇందులో చూపిస్తున్నాను. చూస్తారు కదండి యాస్టీస్ ఇంట్లో ఉన్నట్టే ఆ బొమ్మల్ని బాగా రెడీ చేసి పెట్టారండి. అప్పట్లో ఎలా ఉండేనో వాళ్ళంతా రియల్ మనుషుల్లాగా ఉన్నారు కదండి. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఇవి ఏంటంటే స్టోన్స్ తోటే, రాయిలతోటే వాళ్ళు విగ్రహాలని బాగా శిల్పాలుగా చెక్కారండి. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి శిల్పాలు. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇదంతా వాటర్ అండి. వాటర్లో బర్డ్స్ చూడండి ఎలా ఉన్నారు. మనం ఇక్కడ ఫొటోస్ కూడా బాగా వచ్చాయండి, ఫోటోషూట్స్. ఇందులో బోటింగ్ కూడా ఉందండి. బోటింగ్ ప్రైస్ కూడా నార్మలే ఉంది. సో బోటింగ్ కూడా మనకి ఎంత ఒక 20 మినిట్స్ టైం ఇస్తానండి. బోటింగ్ చేయవచ్చు. చూస్తారు కదండి ఇందులో డక్స్ ఎలా ఉన్నాయో. ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఏముంది మీకు చూపిస్తాను. అందులో ఈ శిల్పారామంకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్ ఎవరితోటైనా రావచ్చండి టైంపాస్కి. అన్నీ చూడొచ్చు, పిల్లలకి కూడా చూపెట్టచ్చు అప్పట్లో ఎలా ఉండేను అని. ఎంతసేపు మూవీస్ అవి కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు తిరిగితే వాళ్ళకి అదొక హ్యాపీనెస్. ఇందులో చూసారా అండి చిన్న జూ పార్క్ లాగా బర్డ్స్ని పెట్టారు. అలానే మనకి ర్యాబిట్స్ కూడా ఉంటాయి ఇందులో. 2 రకాలు ఉన్నాయి ర్యాబిట్స్ అయితే. మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఇందులో బర్డ్స్ కూడా నాకు క్లియర్గా వచ్చిందంటే ఇది ఒకటి కొంచెం దగ్గరలో ఉండడం వల్ల మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉందండి. చూస్తారు కదా పిల్లలు ఆడుకోవడానికి పార్క్, చిన్నపిల్లలకి మాత్రమే ఎలా ఉంది ఇది. ఇక్కడ చూస్తారు కదా బర్డ్స్ ఇవన్నీ జాలి ఉండడం వల్ల మీకు క్లియర్గా కనబడట్లేదు అండి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదండి ర్యాబిట్స్ ఉన్నాయి 2 కలర్స్ అనేసి, రెడ్, వైట్ అండ్ బ్లాక్. చూస్తారు కదా అవి ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఓ ర్యాబిట్ ఫుడ్ ఎలా తింటుందో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చూసారు కదా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చేసాయి. చూసారు ప్రతి శిల్పారామంలో మనకి ప్రతి ఐటెం దొరుకుతుందండి. చూసారు కదండి ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూసారా మీరు ఈ ఎలిఫెంట్స్ అనేవి ఎంత బాగున్నాయో అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూసారు కదా ఈ ఎలిఫెంట్స్ అండి పెద్దవి, నేను చెప్తున్నాను నాకు చాలా బాగా నచ్చినాయి. సో అందులోనే ఇవి డోర్స్ ఇంకా చూస్తారు కదండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో మీకు. అలానే ఇవన్నీ డోర్స్కి వేసుకునేటువంటి
బ్యాంగిల్స్ ఇవి చూసారు కదండి పాలరాయిలతోటి రెడీ చేశారు. మనకి రోకల్లాగా అన్నీ కుంకుమ బరినితో. ఇవి చూసారు కదండీ దేవుడి విగ్రహాలు ఎన్ని డిఫరెంట్‌గా చేశారంటే చాలా బాగా చేశారండి వీళ్ళైతే. హోమ్ డెకరేషన్‌కి బావుంటాయి ఇవన్నీ. ఒక్క దేవుడని కాకుండా అన్ని రకాలుగా ఉన్నాయి. చూసారు కదండీ! ఇప్పటిదాకా నేను చూపించాను ఎలిఫెంట్స్ ఇవే అవి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఇంకా నేను మళ్ళీ దగ్గర నుంచి తీశాను. ఈ డ్రెసెస్ కూడా దాండియా అప్పుడు అవి బావుంటాయండి చిన్న పిల్లలకి. అందుకే మీకు అన్నీ దొరుకుతాయని తీశాను. బాటిల్స్ చూసారా అండి వాళ్ళు ఎంత మంచిగా డెకరేట్ చేశారో. ఈ బాటిల్స్‌తో ఫ్లవర్ వాల్స్ కూడా పెట్టినా బావుంటదండి. సో, ఇక్కడికి అందరు రావచ్చు పిల్లలు, ఫ్యామిలీ